observers of KPCC, Dr. Manoj Rao Sahab, Subhash Rathod ji, and RP ji. Bunny sir, bunny. ಸರ್ ಇದು ಫಾರ್ಮ್ ಕಳಿಸ್ಕೊಡ್ತೀನಿ ಉದ್ಘಾಟನೆ ಕಾರ್ಯಕ್ರಮ ಜರುಗಿಸಿಕೊಡುವ ಎಲ್ಲ ವೇದಿಕೆ ధన్యవాదాలు. మీ అందరికీ తెలుసు, ఎందుకంటే ఇక్కడ కూర్చున్నటువంటి నాయకులందరూ కూడా సీనియర్ నాయకులు. కాంగ్రెస్ పార్టీకి ఎన్నో సంవత్సరాల నుంచి అనుబంధం ఉండి కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో కూడా కాంగ్రెస్ పార్టీలో పదవులు కూడా ఉన్నటువంటి వాళ్ళ మట్టుకే ఇక్కడ ఈ హాల్లో డాక్టర్ శ్రీనివాస్ గారి నేతృత్వంలో కూర్చొని ఉన్నారు అనేటువంటి విషయం తెలుసుకోవడం కూడా. ఇది సంఘటన సృజన అభియాన్ అనేటువంటిది ఆ రోజు ఇదే కర్ణాటక రాష్ట్రం బెల్గావిలో సిడబ్ల్యూసిలో తీర్మానం చేసిన విధంగా అహ్మదాబాద్ గుజరాత్ లో ఏఐసిసి సమావేశంలో కూడా మన నాయకులైనటువంటి రాహుల్ గాంధీ గారు, మన నాయకులైనటువంటి గౌరవనీయులు మల్లికార్జున ఖర్గే గారి నేతృత్వంలో ఆ రోజు ఈ సంఘటన సృజన అభియాన్ రిజల్యూషన్ తీసుకొని ఇంతకుముందు ఉన్న సిస్టమ్ స్క్రాప్, ఇంతకుముందు ఏ సిస్టమ్ ఉంటే స్థానికంగా ఎవరో ఒకరు సిఫార్సు చేసి ఫలానా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఫలానా వాళ్ళను నియమించాలి అని అంటే వాళ్ళ యొక్క ఆర్డర్ రావడం, మీ అందరూ కూడా ఆ ఆదేశానుసారం పనిచేయడం జరుగుతాం. కానీ ఇప్పుడు సిస్టమ్ మారిపోయింది. ఏఐసిసి మీ ముందుకు వచ్చింది. నేను ఒక ఏఐసిసి మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ గారి ప్రతినిధిగా మీ అందరి సమక్షంలో కూడా మీ అందరి దగ్గరికి వచ్చి మిమ్మల్ని కలిసేటువంటి అవకాశం ఈ కుడ్లికి కాన్స్టిట్యున్సీకి వచ్చి మీ అందరిని కూడా మాట్లాడటం, తర్వాత మీ అందరితో కూడా 1-to-1 మీ అభిప్రాయాలు ఒక 10-12 మందితోటి ఒపీనియన్ తీసుకోవడం కూడా జరుగుతున్నటువంటి విషయం తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ కర్ణాటక రాష్ట్రంలో ఆ రోజు 2023లో జోడెట్లుగా గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు, గౌరవనీయులు ప్రస్తుత ముఖ్యమంత్రి అప్పటి పిసిసి అధ్యక్షులైనటువంటి డికే శివకుమార్ గారి నేతృత్వంలో మీ అందరి యొక్క ఆశీర్వచనంతో, మీ అందరి యొక్క సహకారంతో, మీ అందరి యొక్క పూర్తి ఇన్వాల్వ్మెంట్ తోటి ఆ రోజు కర్ణాటకలో కూడా ఒక మతతత్వ పార్టీ అయినటువంటి పార్టీని పారదోలి కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో 5 గ్యారెంటీలతో పాటు ఈ రాష్ట్రంలో మీరు ప్రభుత్వాన్ని తీసుకురావడం జరిగింది. అది ఇప్పుడు త్రిమూర్తులుగా డికే శివకుమార్ గారు ముఖ్యమంత్రిగా, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు, ప్రస్తుత కేపిసిసి అధ్యక్షుడైనటువంటి హరిప్రసాద్, ఒక వెనుకబడిన కులాలకు సంబంధించినటువంటి వ్యక్తి, వారు మీరు ముగ్గురు త్రిమూర్తులుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీని కర్ణాటకలో మీ అందరి సహకారంతో మళ్ళీ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ రిపీట్ చేసే దిశలో పనిచేస్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఈ నియోజకవర్గం కుడ్లిగి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి పటిష్టంగా డాక్టర్ శ్రీనివాస్ గారి నేతృత్వంలో మీ అందరూ కూడా బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీ నడిపిస్తున్నారు అన్నటువంటి విషయం అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి పూర్తి సమాచారం ఉంది అనేటువంటి విషయం తెలియజేస్తూ, ఈ జిల్లాలోనే కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉంది అనేటువంటి విషయం మరొకసారి, ఎందుకంటే ఎంపీ 3 ఎమ్మెల్యేలు మనకు తక్కువ మెజారిటీతో ఓడిపోయినటువంటి శాసనసభ్యులు. ఎందుకంటున్నా అంటే ఈ నియోజకవర్గం అఖండ బలాన్ని జిల్లాలో ఆ రోజు, ఈరోజు విజయనగరం జిల్లాగా ఈ జిల్లాలో కూడా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సోదరుడు సిరాజ్ షేక్ గారు కానీ,
గౌరవ శాసనసభ్యులు పుట్టికి మీ అందరి ప్రియతమ నాయకులైనటువంటి శ్రీనివాస్ గారు గారి ప్రతి నియోజకవర్గంలో కూడా నేను గత వారం రోజులుగా ఈ జిల్లాలో కూడా పూర్తిగా తిరుగుతా ఉన్నాను, అందరితోటి మాట్లాడుతున్నాను. నేను పూర్తిగా మాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా ఈ జిల్లా ఉంది అనుకునే విషయం మరొకసారి ప్రస్తావిస్తూ నేను వచ్చినటువంటి పని మీ అందరికీ కూడా తెలుసు. జిల్లా కాంగ్రెస్ కమిటీకి సంబంధించినటువంటి సంఘటన సృజన అభియాన్లో భాగంగా మీ ప్రాంతానికి కుట్లిగి నియోజకవర్గానికి మీ ముందుకి ఏఐసిసి మీ కడప దగ్గరికి ఏఐసిసి వచ్చింది. మీ ఒపీనియన్, మీ అభిప్రాయం నేను కాన్ఫిడెన్షియల్గా నా బుక్లో రికార్డ్ చేసుకుంటాను. ఈ విషయంలో కూడా కేపీసీసీకి సంబంధించినటువంటి ముగ్గురు నాకు సహకరించడానికి వచ్చినటువంటి వాళ్ళ యొక్క ప్రమేయం లేదు. కేపీసీసీ అధ్యక్షుడు కానీ, పిసిసి ప్రెసిడెంట్ గారు కానీ, సిఎల్పి లీడర్ కానీ ఎవరు దీంట్లో జోక్యం చేసుకోరు. పూర్తిగా అటానమస్, మీకు తెలుసు అందరికీ కూడా అటానమస్ యూనివర్సిటీలు ఎట్లయితే ఉంటాయో ఇది పూర్తిగా అటానమస్ గా వచ్చినటువంటి సంఘటన సృజన అభియాన్. ఇది భారతదేశంలో కూడా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ గౌరవనీయులు రాహుల్ గాంధీ గారి నిర్దేశం ప్రకారం శ్రీ మల్లికార్జున ఖర్గే గారి నేతృత్వంలో మనం ఈ భారతదేశంలో అన్ని రాష్ట్రాలు కూడా కంప్లీట్ అయినాయి. నేను ఇది 5వ రాష్ట్రానికి కర్ణాటకకి నేను రావడం జరిగింది. ఈ కుట్లిగి నియోజకవర్గంలో నాకు ఎవరితో కూడా పరిచయాలు లేవు. నేను జీవితంలో మొదటిసారి ఈ కుట్లిగి నియోజకవర్గానికి రావడం, జీవితంలో మొదటిసారి విజయనగరం జిల్లాకు రావడం. ఇంతవరకు ఎప్పుడు కూడా నేను ఈ నియోజకవర్గానికి రాలేదు. నేను పక్కనే ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి మా నాయకుడైనటువంటి రేవంత్ రెడ్డి గారి దగ్గర సలహాదారునిగా ఒక క్యాబినెట్ మినిస్టర్ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానంతో, కాంగ్రెస్ పార్టీ యొక్క చొరవతో ఈరోజు నేను అయ్యర్ పొజిషన్లో కూడా సెక్రటరియట్లో నేను కూర్చుంటున్నాను. మీ అందరికీ కూడా ఒక విషయం తెలియజేయాలి. నేను ఎన్నడూ కూడా గ్రామ సర్పంచ్ కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఎమ్మెల్సీ కానీ ఎన్నడూ కూడా నా జీవితంలో కాంగ్రెస్ పార్టీ బీఫామ్ నేను చూడలేదు. ఎన్నడూ ఎన్నికలలో పోటీ చేసే అవకాశం నాకు రాలేదు. కాంగ్రెస్ పార్టీకి స్టూడెంట్ విద్యార్థి దశ నుంచి ఎన్ఎస్యూ నుంచి నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేసుకుంటూ వస్తే కాంగ్రెస్ పార్టీ గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు, మా ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు నన్ను గుర్తించి ఈరోజు సెక్రటరియట్లో కూడా నాకు ఒక మంత్రి హోదా ఇచ్చి నాకు వారికి ఇప్పించినందుకు నేను కాంగ్రెస్ పార్టీకి ఎప్పటికీ కూడా రుణపడి ఉంటాను. మధ్యాహ్నం ఎన్నడూ కూడా నేను ఏ పార్టీ మారలేదు. తెలంగాణలో కూడా టీఆర్ఎస్ 10 సంవత్సరాలు ఉంది, తెలుగుదేశం 10 సంవత్సరాలు ఉంది. ఆ 10, 20 సంవత్సరాలు కూడా కొట్లాడతోటే నడిపినాము. టైం అనేటువంటిది ప్రతి వాళ్ళకు కూడా వస్తుంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎప్పుడు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీలో అధ్యయనం ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీలో కూడా పనిచేసినటువంటి ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడికి కూడా ఏదో ఒక అవకాశం ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే మనది బీజేపీ, ఆర్ఎస్ఎస్ లాగా విహెచ్పి మాదిరిగా మతతత్వ పార్టీ కాదు. అట్టడుగు బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ, మహిళ, ఈ 5 వాటి సెంట్రిక్ గా కాంగ్రెస్ పార్టీ ఈ భారతదేశంలో పనిచేస్తుంది. మీ అందరికీ తెలుసు, మొన్ననే ఢిల్లీలో కూడా విద్యార్థుల మీద నీట్ పరీక్ష గురించి ఏం జరిగిందో మీ అందరూ కూడా టీవీలలో చూసారు. ఆ రోజు రాహుల్ గాంధీ గారిని ఈడ్చుకెళ్ళి కొట్టి కన్నుకు రక్తం వచ్చి ఒక బజార్లో నుంచి ఈడ్చుకెళ్ళి రాహుల్ గాంధీ గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. పార్లమెంట్ జరుగుతున్నప్పుడు పార్లమెంట్ సాక్షిగా జరిగినటువంటి సంఘటన యావత్ భారతదేశం కదిలింది. ఈరోజు విద్యార్థులు కానీ, యువజన కాంగ్రెస్ కానీ, ఎన్ఎస్యుఐ కానీ, మహిళా కాంగ్రెస్ కానీ, ఎస్సీ డిపార్ట్మెంట్ కానీ, బీసీ డిపార్ట్మెంట్ కానీ, మైనారిటీ డిపార్ట్మెంట్ కానీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అన్ని విభాగాలు కలిసి పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనేటువంటి విషయం మీకు తెలియజేస్తూ నేను ఇంకా ఎక్కువ సమయం తీసుకోకుండా
మరొకసారి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేయదలుచుకున్న, కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాలో ఈ కుట్లికి నియోజకవర్గంలో కూడా బ్రహ్మాండంగా పటిష్టంగా ఉంది. నాయకత్వం లోటు లేదు. బ్రహ్మాండమైనటువంటి నాయకులు ఈ జిల్లాలో కూడా ఈ నియోజకవర్గానికి డాక్టర్ శ్రీనివాస్ గారు ఎన్నో సాంఘిక కార్యక్రమాలు, ఎంతో మందికి ఆపరేషన్స్, కంటి ఆపరేషన్స్, గొప్ప నాయకుడిగా ఒక ప్రొఫెషనల్ డాక్టర్గా ఆయన విధులు నిర్వహిస్తూ మీ అందరికీ అందుబాటులో ఉండి నిరంతరం ప్రోగ్రామ్స్ అన్ని కూడా రోజుల వారీగా డైలీ షీట్ ఏ రోజు ఎక్కడికి పోతున్నా అనేటువంటిది కూడా ఎమ్మెల్యే గారు పబ్లిష్ చేసి అంత బ్రహ్మాండంగా ఆయన పనిచేస్తున్నందుకు డాక్టర్ శ్రీనివాస్ గారిని మరొకసారి ఏఐసిసి పక్షాన్ని అభినందిస్తూ మీ అందరి ఆశీస్సులు ఇంకా ముందు కూడా డాక్టర్ శ్రీనివాస్ గారు ఎదుగుదలకు మీ ఆశీస్సులు ఉండాలనేటువంటిది ప్రార్థిస్తూ, కాంగ్రెస్ పార్టీ మీద మీ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు, మీరు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు కనుక ఖచ్చితంగా మనం సంక్షేమం, అభివృద్ధి రెండు, డెవలప్మెంట్, వెల్ఫేర్ రెండు చేస్తున్నటువంటి డికే శివకుమార్ గారు, సిద్ధరామయ్య గారు, హరిప్రసాద్ గారు నాయకత్వంలో కూడా కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో ఈ రాష్ట్రంలో బలపరిచి పుట్టిగి నియోజకవర్గం మన జిల్లా అయినటువంటి విజయనగరం జిల్లాలో కూడా 5 అసెంబ్లీ నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ గెలిచే విధంగా మీ అందరూ కృషి చేయాలనేటువంటి వేడుకుంటూ, సంఘటన సృజన అభియాన్లో మీ సహకారం నాకు అవసరం కనుక బ్లాక్ అధ్యక్షులు, డిసిగ్నేటెడ్ లీడర్స్ ఒక 10-12 మందితో నేను ఒక్కొక్కరితో ఇంటరాక్ట్ అవుతాను. ఎవరు కూడా కర్ణాటకకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. మీరు ఇచ్చేటువంటి సమాచారం పూర్తి రహస్యంగా సీక్రెట్ గా ఉంటుంది. ఒక మల్లికార్జున ఖర్గే గారికి, రాహుల్ గాంధీ గారికి, కేసీ వేణుగోపాల్ గారికి ముగ్గురికి తప్ప 4వ వ్యక్తికి తెలియదనేటువంటి విషయం మరొకసారి మీకు విశ్వాసం కలిగజేస్తూ, ఇంత పెద్ద ఎత్తున మీరు తపాసులతో సహా నాకు స్వాగతం పలికి ఈ రోజు ఇంత మంచి మీటింగ్ ఏర్పాటు చేసినటువంటి శాసనసభ్యులను అభినందిస్తూ, మిమ్మల్ని అందరినీ కూడా పెద్ద ఎత్తున నాకు రిసెప్షన్ ఇచ్చినందుకు శిరస్సు నుంచి నమస్కారం తెలియజేస్తూ ధన్యవాదాలు. జై కర్ణాటక. ಸಂಘಟನಾ ಸೃಜನಾ ಅಭಿಯಾನ 2026 ಇವತ್ತು ಕಾರ್ಯಕ್ರಮದ ಮುಖ್ಯ ಭಾಗವಹಿಸಿದಂಥ ನಮ್ಮ ಎಐಸಿಸಿ ಇನ್ಚಾರ್ಜ್ ಅಬ್ಸರ್ವರ್ ಶ್ರೀ ಹರಕರ ವೇಣುಗೋಪಾಲ್ ಸರ್ ಅವರಿಗೆ ನಮಸ್ಕರಿಸುತ್ತಾ, ಮತ್ತು ಅವ್ರ ಬಗ್ಗೆ ನಮಗೆಲ್ಲ ಮಾಹಿತಿ ಇದೆ ಅನಿಸುತ್ತೆ. ಅವರು ತೆಲಂಗಾಣ ರಾಜ್ಯದ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳ ರಾಜಕೀಯ ಕಾರ್ಯದರ್ಶಿ, ಕ್ಯಾಬಿನೆಟ್ ದರ್ಜೆ ಒಂದು ಹೊಟ್ಟೆ ಕೊಟ್ಟರು. ಇವತ್ತು ಅತ್ಯಂತ ಹಿರಿಯರು ಇವತ್ತು ನಮ್ಮ ಜಿಲ್ಲೆಗೆ ಅಬ್ಸರ್ವರ್ ಆಗಿ ಬಂದು ನಮಗೆಲ್ಲ ಮಾರ್ಗದರ್ಶನ ಮಾಡ್ತಾರೆ. ನಿಜವಾಗ್ಲೂ ನಮ್ಮ ಸೌಭಾಗ್ಯ ಅಂತ ಅವರಿಗೆ ಧನ್ಯವಾದ ತಿಳಿಸಿಲ್ಲ. ಹಾಗೆ ನಮ್ಮ ಕೆಪಿಸಿಸಿ ವೀಕ್ಷಕರಾದಂಥ ಆರ್ತಿ ಚಂದ್ರಶೇಖರ್ ಮೇಡಮ್ ಅವರು, ಸುಭಾಷ್ ರಾಠೋಡ್ ಸರ್, ಮತ್ತು ನಮ್ಮ ಸೂರಜ್ ಯಾದವ್ ಅವರು, ಆಮೇಲೆ ನಮ್ಮ ಬ್ಲಾಕ್ ನಮ್ಮ ಜಿಲ್ಲಾ ಅಧ್ಯಕ್ಷರಾದಂಥ ಸಿರಿಯಸ್ ವೆಂಕಟೇಶ್ವರ ಸರು, ಮತ್ತು ನಮ್ಮ ಬ್ಲಾಕ್ ಅಧ್ಯಕ್ಷರಾದಂಥ ನಮ್ಮ ಕುಮಾರ್ ಗೌಡರು ಮತ್ತು ನಮ್ಮ ಗುರುಸಿದ್ದಗೌಡರು ಮತ್ತು ವೇದಿಕೆ ವಿಭಾಗದಲ್ಲಿರ್ತಕ್ಕಂಥ ಎಲ್ಲ ನನ್ನ ಕಾಂಗ್ರೆಸ್ ಬಂಧುಗಳಿಗೆ, ಹಿರಿಯರಿಗೆ, ಹಿತೈಷಿಗಳಿಗೆ ನಮಸ್ಕರಿಸುತ್ತಾ, ಇಲ್ಲಿ ಮಾತಾಡೋದೇನಿಲ್ಲ. ತಾಲೂಕದ್ದು ಒಂದೆಲ್ಲ ನಿಮ್ಮ ಆಶೀರ್ವಾದದಿಂದ ಅಭಿವೃದ್ಧಿಯ ಒಂದು ಸ್ವಲ್ಪ 5% ಅಭಿವೃದ್ಧಿ ಕಡೆ ಸಾಗ್ತಾ ಇದೆ. ಅದ್ರ ಜೊತೆಗೆ ಸಂಘಟನೆ ಇಲ್ಲ, ಪಕ್ಷ ಜವಾಬ್ದಾರಿ ಇಲ್ಲ ಅಂತಂದರೆ ಕಷ್ಟ ಆಗ್ತದೆ. ಅದಕ್ಕೋಸ್ಕರ ಎಐಸಿಸಿ ಕೂತ ಎಐಸಿಸಿನೇ ಒಂದು ನಿರ್ಧಾರ ತಗೊಂಡು ಈಗೆಲ್ಲ ಈಗಾಗಲೇ ನಾವೇನೋ ಒಂದು ಈ ನಾಮಿನೇಟೆಡ್ ಮೆಂಬರ್ಸ್ ಎಲ್ಲ ತಗೊಂಡಿದ್ವಿ. ಅದಕ್ಕೆಲ್ಲ ಮತ್ತೆ ಇನ್ನೊಂದ್ಸರಿ ನಮ್ಮ ಅಭಿಪ್ರಾಯಗಳು ಆಗಾಗಲೇ ಕೇಳಿದೆ. ಬೋರ್ಡು, ಚೇರ್ಮನ್ಸು, ಮತ್ತು ಏನು ಪಕ್ಷ ಸಂಘಟನೆಗೆ ಏನಾಗಿರ್ತಕ್ಕಂಥ ಎಲ್ಲದೂ ಮತ್ತೆ ರಿವಿಷನ್ ಮಾಡಬೇಕು ಅಂತ ಮತ್ತೆ ಹೇಳಿದರೆ, ಅದರ ಜೊತೆಗೆ ಮುಖ್ಯವಾಗಿ ಇವತ್ತು ಏನು ಈ ಒಂದು ವಿಷಯವಾಗಿ ಒಂದು ಸಂಘಟನಾ ಸೃಜನಾ ಅಭಿಯಾನ ಇದಕ್ಕೆ ನಮ್ಮ ತಾಲೂಕಿಗೆ ಬಂದಿದ್ದಾರೆ. ಅವರಿಗೆ ನಾವು ಎಲ್ಲ ರೀತಿ ಶಾಂತಿಯುತವಾಗಿ ನಾವು ಸಹಕಾರ ಕೊಟ್ಟು ಒಂದು ಪಕ್ಷನ ಒಂದು ತಾಯಿ ಥರ ಇದೆ ಅಂತ 150 ವರ್ಷ ಒಂದು ಇದು ಇರ್ತಕ್ಕಂಥ ನಮ್ಮ ಪಕ್ಷದ ಜೊತೆಗೆ ನಾವೆಲ್ಲರೂ ಇನ್ನೂ ಹೆಚ್ಚಿನ ರೀತಿಯಲ್ಲಿ ಶ್ರಮವಹಿಸಿ ಕೆಲಸ ಮಾಡಿ ನಾವು ಈ ಒಂದು ಏನು ನೀವು ಆಶೀರ್ವಾದ ಮಾಡಿದ್ರೆ ಮುಂದೆ ಕೂಡ ನಮ್ಮ ತಾಲೂಕು ಅಷ್ಟೇ ಅಲ್ಲ, ನಮ್ಮ ಜಿಲ್ಲೆಯಲ್ಲಿ ಎಲ್ಲ ಕಡೆಯೂ ಕಾಂಗ್ರೆಸ್ ಪಕ್ಷ ಆರಿಸಿ ಅಭಿವೃದ್ಧಿ ಕಡೆಗೆ ಮತ್ತು ಸಂಘಟನೆ ಕಡೆಗೆ ನಾವೆಲ್ಲ ಒತ್ತು ಕೊಡೋದಕ್ಕೆ ಇವರು ಪೂರ್ತಿಗೆ ಮುನ್ನುಡಿ ಆಗಲಿ ಅಂತ ಹೇಳ್ತಾ ಮುಂದೆ ಸಾಹೇಬರು ಮಾತಾಡ್ತಾರೆ. ಅವರು ಏನು ನಮಗೆ ಡೈರೆಕ್ಷನ್ ಕೊಡ್ತಾರೋ ಅದನ್ನು ಪಾಲಿಸಿ ಶಾಂತಿ ಪ್ರಿಯರಾಗಬೇಕು. ಈ ಒಂದು ಸಭೆಯನ್ನು ಯಶಸ್ವಿ ಮಾಡೋದಂತಲೇ ನಾನು ಕೇಳ್ತೀನಿ. ಥ್ಯಾಂಕ್ ಯು. ತಾಮೆಲ್ಲ ಮೆಚ್ಚಿನ ನಾಯಕರು, మీ ప్రియతమ నాయకుడు, స్థానిక
శాసనసభ్యుడు మిత్రుడు డాక్టర్ శ్రీనివాస్ గారికి, ఈ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పెద్దలు సిరాజ్ షేక్ గారికి, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కేపీసీసీ నుంచి ఈ సంఘటన సృజన అభియానంలో నాకు సహకరించడానికి వచ్చినటువంటి గౌరవ పరిశీలకులైనటువంటి మాజీ శాసనసభ్యులు శ్రీ సుభాష్ రాథోడ్ గారు, మరాఠా బోర్డు చైర్మన్ అయినటువంటి మరియోజీరావు గారు, మేడం శ్రీమతి చంద్రశేఖర్ గారు, ఆర్పి చంద్రశేఖర్ గారు, మా మిత్రుడు హైదరాబాద్ నుంచి తెలంగాణ పిసిసికి సంబంధించి సహచరుడు సూరజ్ తివారీ గారు, ఇంకా బ్లాక్ అధ్యక్షుడు కాంగ్రెస్ ఈ శాసనసభ నియోజకవర్గానికి సంబంధించినటువంటి గౌరవ పెద్దలందరికీ పేరు పేరున సోదరిమణులకు సోదరులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం తెలియజేస్తాం. తెలుగు వస్తుందా? హిందీలో మాట్లాడమంటారా? తెలుగులో మాట్లాడవచ్చా? ಈ ಸ್ವಜನ್ ಅಭಿಯಾನದ ವಿಜಯನಗರ ಜಿಲ್ಲೆಯ ವೀಕ್ಷಕರಾಗಿ ಆಗಮಿಸಿರ್ತಕ್ಕಂಥ ಅರ್ಕಲ್ ವೇಣುಗೋಪಾಲ್ ರಾವ್ ತೆಲಂಗಾಣ ಸರ್ಕಾರದ ಅಡ್ವೈಸರ್ ಅವರಾಗಿ ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಅವ್ರನ್ನ ಅಖಿಲ ಭಾರತ ಕಾಂಗ್ರೆಸ್ ಪಕ್ಷದ ಅಧ್ಯಕ್ಷರಾದಂಥ ಮಲ್ಲಿಕಾರ್ಜುನ್ ಖಾರ್ಗೆಜಿಯವರು, ಲೋಕಸಭೆಯಲ್ಲಿ ವಿರೋಧ ಪಕ್ಷದ ನಾಯಕರು ನಮ್ಮ ನಾಯಕರಾದಂಥ ರಾಹುಲ್ಜಿಯವರು ಮತ್ತು ಪ್ರಧಾನ ಕಾರ್ಯದರ್ಶಿಗಳಾದಂಥ ವೇಣುಗೋಪಾಲ್ ಅವರು, ಈ 3 ಜನ ವರಿಷ್ಠರು ಸೇರಿ ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯದ 40 ಜಿಲ್ಲಾ ಕಾಂಗ್ರೆಸ್ ಅಧ್ಯಕ್ಷರ ವ್ಯಾಪ್ತಿಯಲ್ಲಿ ಬರ್ತಕ್ಕಂಥ ವಿಧಾನಸಭಾ ಕ್ಷೇತ್ರಗಳಲ್ಲಿ ವ್ಯಾಪ್ತಿಯಲ್ಲಿ ಬರ್ತಕ್ಕಂಥ ಎಲ್ಲ ಬ್ಲಾಕ್ಗಳಿಗೆ ಸುಮಾರು 480 ಬ್ಲಾಕ್ಗಳಿಗೆ ವೀಕ್ಷಕರನ್ನಾಗಿ ನೇಮಕ ಮಾಡಿದ್ದಾರೆ. ಅವರು ಕಳೆದ 4 ದಿವಸಗಳಿಂದ ವಿಜಯನಗರ ಜಿಲ್ಲಾದ್ಯಂತ ಪ್ರವೇಶ ಮಾಡಿ ಈಗಾಗಲೇ ಹೊಸಪೇಟೆ, ಹರಪನಹಳ್ಳಿ, ಹಡಗಲಿಯನ್ನು ಮುಗಿಸಿ ಇವತ್ತು ನಮ್ಮ ಕೂಡ್ಲಿಗಿ ನಗರಕ್ಕೆ ಬಂದಿದ್ದಾರೆ. ಅವರು ಅನಿವಾರ್ಯವಾಗಿ 1 ದಿವಸದ ಮಟ್ಟಿಗೆ ಕೇಂದ್ರ ಸ್ಥಾನವನ್ನು ಬಿಡಬೇಕಾಯಿತು. ಇವತ್ತು ಬೆಳಗ್ಗೆ ಅವರು ಬೆಂಗಳೂರಿನಿಂದ ನಮ್ಮ ಜಿಂದಲ್ಗೆ ಫ್ಲೈಟ್ನಲ್ಲಿ ಬರಬೇಕಾಗಿತ್ತು. ಅನಿವಾರ್ಯ ಕಾರಣದಿಂದ ಜಿಂದಲ್ಗೆ ಬರ್ತಕ್ಕಂಥ ಫ್ಲೈಟ್ ನಿನ್ನೆ ರಾತ್ರಿ ಕ್ಯಾನ್ಸಲ್ ಆಯಿತು. ರಾತ್ರಿ ಫೋನ್ ಮಾಡಿ ಕೇಳಿದ್ರು, ಏನು ಈ ರೀತಿ ಆಗಿದೆ, ಏನು ಮಾಡೋಕ್ಕೆ ಸಾಧ್ಯ? ನಾನು ಹೇಳಿದೆ, ಕಾರ್ಯಕ್ರಮ 30ನೇ ತಾರೀಕಿಗೆ ಒಳಗೆ ಮುಗಿಸ್ಬೇಕು ಅಂತೇಳಿ AICC ನಿರ್ದೇಶನ ಇದೆ. ತಾವು ಕೂಡ ಅದನ್ನೇ ಮಾತನ್ನು ಹೇಳಿದ್ರಿ. ಈಗಾಗಲೇ ತಮ್ಮ ಪ್ರವಾಸ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ನಾವು ಆವಾಗಲೇ ಬಿಡುಗಡೆ ಮಾಡಿದ್ದೀವಿ. ತಾವು ಕೂಡ ಬಿಡುಗಡೆ ಮಾಡಿದ್ದೀವಿ. ಅವ್ರಿಗೆ ಸ್ವಲ್ಪ ಮೈಲಿ ಹುಷಾರಿಲ್ಲ, ಸ್ವಲ್ಪ ಫೀವರು, ಸ್ವಲ್ಪ ಮೈಕೈ ನೋವು ಇದೆ. ಇವತ್ತು ಪಕ್ಷಕ್ಕಾಗಿ ಬೆಳಗ್ಗೆ ಹೈದರಾಬಾದ್ನಿಂದ ಬೆಳಗ್ಗೆ 4 ಗಂಟೆಗೆ ಎದ್ದು ಕಾರಿನ ಮುಖಾಂತರವಾಗಿ ಇವತ್ತು ನಮ್ಮ ಕೂಡ್ಲಿಗೆ ಬಂದಿದ್ದಾರೆ. ಇದು ಏನು ತೋರಿಸ್ತದೆ ಅಂತ ಹೇಳಿದ್ರೆ, ಪಕ್ಷದ ಸಂಘಟನೆ ಬಗ್ಗೆ ಅವ್ರಿಗಿರ್ತಕ್ಕಂಥ ಕಳಕಳೆ ಮತ್ತೆ ಕೊಟ್ಟಿರ್ತಕ್ಕಂಥ ಜವಾಬ್ದಾರಿಯನ್ನು ನಿಭಾಯಿಸೋದಕ್ಕೆ ಯಾರ ಮುಲಾಜಿಲ್ಲದೆ, ಈಗ ನಾನು ಕಳೆದ 4 ದಿವಸಗಳಿಂದ ನೋಡ್ತಾ ಇದ್ದೀನಿ, ಅವ್ರು ಯಾರ ಮನೆಗೆ ಹೋಗೋದಿಲ್ಲ. ಯಾರ ಸ್ವಂತ ಸ್ಥಳದಲ್ಲಿ ಆಫೀಸ್ಗಳನ್ನ ಮಾಡ್ಕೊಂಡಿದ್ದಾರೆ, ಆ ಆಫೀಸ್ಗಳಲ್ಲಿ ಸಭೆಗಳನ್ನ ಮಾಡೋದಿಲ್ಲ. ಕಾರ್ಯಕರ್ತರ ಜೊತೆ ಕುತ್ಕೊಂಡು ಮಾತಾಡ್ತಾರೆ, 1 ಗಂಟೆ ಸಭೆ ಮಾಡ್ತಾರೆ. ಅದಾಗಿದ ಮೇಲೆ ಪ್ರತಿಯೊಂದು ಬ್ಲಾಕ್ನಿಂದ ಅವ್ರು ನಿರ್ಧಾರ ಮಾಡ್ತಾರೆ ಎಷ್ಟು ಜನ ಜೊತೆಗೆ ಮಾತಾಡಬೇಕು ಅಂತ. ಒಂದು ಬ್ಲಾಕ್ನಿಂದ ಕೆಲವು ಕಡೆಗೆ 10 ಜನ ಜೊತೆಗೆ ಮಾತಾಡಿದ್ರು, ಕೆಲವು ಕಡೆಗೆ 20 ಜನ ಜೊತೆಗೆ ಮಾತಾಡಿದ್ರು. ಅದು ಅವರಿಗೆ ಬಿಟ್ಟಂಥ ವಿಷಯ. ಅಣ್ಣ, ನೀನು ನಿಂತ್ಕೊಂಡ್ರು ಚಕ್ಸ್
ಮಿಸ್ಟರ್ ಕೂತ್ಕೊಳ್ರಿ, ದಯಮಾಡಿ ಕೂತ್ಕೊಳ್ರಿ. ಆದ್ದರಿಂದ ನಾವು ಶಿಸ್ತನ್ನು ಕಾಪಾಡಬೇಕು, ಶಿಸ್ತಿನಿಂದ ನಡಿಬೇಕು. ನಾವು 30-40 ವರ್ಷಗಳಿಂದ ಕಾಂಗ್ರೆಸ್ ಸಂಘಟನೆಯನ್ನು ನೋಡಿದ್ದೇವೆ. ಅನೇಕ ಸಂದರ್ಭಗಳಲ್ಲಿ ಜಿಲ್ಲಾ ಪಂಚಾಯತಿ ಚುನಾವಣೆಗಳ ಸಂದರ್ಭಗಳಲ್ಲಿ, MLA ಚುನಾವಣೆ ಸಂದರ್ಭದಲ್ಲಿ ವೀಕ್ಷಕರು ಬರ್ತಾರೆ, ಎಲ್ಲಾದರೂ ಒಂದು ಕಡೆ ಕೂತ್ಕೊಳ್ತಾರೆ, 4 ಜನ ದೊಡ್ಡವ್ರ ಜೊತೆಗೆ ಮಾತನಾಡ್ತಾರೆ, ಅಭಿಪ್ರಾಯಗಳನ್ನು ತಗೊಳ್ತಾರೆ, ಹೋಗಿ ಅವ್ರನ್ನ ನೋಟಿಸ್ಬಿಡ್ತಾರೆ. ಆದರೆ ಈ ಸಲ ವರದಿ ಕಾರ್ಯಕರ್ತರು ಮುಖಂಡರಲ್ಲ, ಇದನ್ನು ನೀವು ಮನಗಟ್ಟು ಮಾಡಿಕೊಂಡು. ನಾನು ಹೇಳಿದೆ, ಡಾಕ್ಟರ್ ಶ್ರೀನಿವಾಸ್ ಹೇಳಿದರು, ಇನ್ನೊಬ್ರು MLA ಹೇಳಿದರು, ಯಾವುದೂ ಸಂಬಂಧ ಇಲ್ಲ, ನಿಮ್ಮ ಅಭಿಪ್ರಾಯನೇ ಅಂತಿಮ. ನಿಮ್ಮ ಅಭಿಪ್ರಾಯನ ಯಥಾವತ್ತಾಗಿ ಒಂದು ಅಕ್ಷರ ಈ ಕಡೆಗೆ ಆ ಕಡೆಗೆ ಇಲ್ದಂಗೆ ಹೈಕಮಾಂಡಿಗೆ ಮುಟ್ಟಿಸ್ತಕ್ಕಂಥ ಕೆಲಸವನ್ನು ವೇಣುಗೋಪಾಲ್ ಅವರು ಮಾಡಲಿಕ್ಕೆ ಇವತ್ತು ನಿಮ್ಮ ಕೂಡಿಗೆ ಬಂದಿದ್ದಾರೆ. ಅದೇ ರೀತಿಯಾಗಿ KPCC ವತಿಯಿಂದ 4 ಜನ ವೀಕ್ಷಕರನ್ನ ನೇಮಕ ಮಾಡಿದ್ದಾರೆ. ಅದು ಹೇಳಿದರೆ ಅವರು ಸಾಮಾನ್ಯ ಕಾರ್ಯಕರ್ತರು ಅಂತ ಬಂದಿಲ್ಲ. ರಾಜ್ಯ ಮಟ್ಟದ ನಿಗಮ ಮಂಡಳಿ ಅಧ್ಯಕ್ಷರುಗಳು, MLAಗಳು, ಹಿರಿಯ ಕಾಂಗ್ರೆಸ್ನ ಅವರ ಸಪೋರ್ಟ್ಗೆ 4 ಜನರನ್ನ ಕಳಿಸಿಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಇವತ್ತು ಮರಿಯೋಜಿರಾವರು ಆ ಕಡೆ ಕೊನೆಯಲ್ಲಿ ಕೂತಿರ್ತಕ್ಕಂಥವ್ರು, ಅವರು ಮರಾಠ ಅಭಿವೃದ್ಧಿಯ ಮಂಡಳಿ ಅಧ್ಯಕ್ಷರಾಗಿ ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಅವರು ಕಳೆದ 1 ವಾರದಿಂದ ನಮ್ಮ ಜೊತೆಗಿದ್ದಾರೆ. ಅದರ ಜೊತೆಗೆ ನಮ್ಮ ಸುಭಾಷ್ ರಾಥೋಡ್ ಚಿಂಚೋಳಿ ಕ್ಷೇತ್ರದ ಶಾಸಕರು ಮತ್ತು ಮಲ್ಲಿಕಾರ್ಜುನ ಖರ್ಗೆಯವರಿಗೆ ಬಹಳ ಹತ್ತಿರ ಅವ್ರ ಜೊತೆಗೆ ಇರ್ತಕ್ಕಂಥವ್ರು. ಅದರ ಜೊತೆಗೆ ನಮ್ಮ ಆರ್ತಿ ಕೃಷ್ಣವರು, ನನಗೆ ಆರ್ತಿ ಚಂದ್ರಶೇಖರ್ ಅವರು, ನಾನು ಅವ್ರು ಬರೋದಕ್ಕಿಂತ ಮುಂಚೆ ನನಗೆ ಫೋನ್ ಮಾಡಿದರು. ಅವ್ರ ಹಿನ್ನೆಲೆ ನನಗೂ ಕೂಡ ಗೊತ್ತಿದ್ದಿಲ್ಲ. ನಾನು ಕರೆಕ್ಟಾಗಿದ್ದರೆ ತಾವು ಹಿಂದೆ ಸಚಿವರಾಗಿದ್ದಂಥ ಡಾಕ್ಟರ್ ಪುಷ್ಪ ಅವರ ಮಗಳು, ಅವ್ರು ನನಗೆ ಗೊತ್ತು. ನನಗೆ ಗೊತ್ತು ಅಂತ ಹೇಳಿದ್ರೆ 1976ರಲ್ಲಿ ರಾಯಚೂರಿನಲ್ಲಿ ಒಂದು ಉಪಚುನಾವಣೆ ನಡೀತಾರೆ. ಅವರಿಗೆ ಪ್ರೈವೇಟ್ ಮಿನಿಸ್ಟರ್ ಆಗಿತ್ತು. ಅಲ್ಲಿ ಮಾನವಿಯಿಂದ ಪಾಟೀಲ್ ಅಂತ ಹೇಳಿದ್ರು. ಎಂಥ ಪಾಟೀಲ್ ರಾಣಪ್ಪರ ಎಂಥ ಪಾಟೀಲ್ ಅಲ್ಲಿ ಉಸ್ತುವಾರಿ ಸಚಿವರಾಗಿದ್ದರು. ರಾಯಚೂರಿಂದ ಬಸವರಾಜ್ ಪಾಟೀಲ್ ಅನ್ವರಿ ಅವರು. ಆ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಇವ್ರ ತಾಯಿ ಕೂಡ ಅವ್ರ ಜೊತೆ ಮಿನಿಸ್ಟರ್ ಆಗಿದ್ದರು. ಜಿಲ್ಲಾ ಉಸ್ತುವಾರಿ ಮಂತ್ರಿಗಳಾಗಿದ್ದರು, ಇವ್ರ ತಾಯಿ ಮಂತ್ರಿಗಳಾಗಿದ್ದರು. ಅವರು ಕೂಡ ಸಕ್ರಿಯರಾಗಿ ಎಲ್ಲ ಕಡೆಗೂ ತಿರುಗಾಡಿ ಆ ತಾಯಿ ಕೂಡ ನಮ್ಮ ಜೊತೆಗೆ 4 ದಿನದಿಂದ ವರದಿಗಳನ್ನ ತಯಾರು ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ವರದಿಗಳು ತಯಾರಾಗಿದ್ದ ಮೇಲೆ ಆ 4 ಜನ ನಮ್ಮ ಇವರೊಬ್ಬರು ಮನ್ನನ್ ಸೇಠ್ ಅಂತೇಳಿ ಬೀದರ್ನವ್ರು ಬರಬೇಕಾಗಿತ್ತು. ಕಾರಣಾಂತರದಿಂದ ಮೊನ್ನೆ ಬಂದು ವಾಪಸ್ ಹೋಗಿದ್ದಾರೆ. ಇವತ್ತು ಬಂದು ಮತ್ತೆ ಆದಮೇಲೆ ಜಾಯಿನ್ ಆಗ್ತಾರೆ. ಅವರೆಲ್ಲರೂ ಕೂಡ ಸಮಾಲೋಚನೆ ಮಾಡಿ ನಿಮ್ಮ ಅಭಿಪ್ರಾಯಗಳನ್ನ ತಗೊಂಡು ಅವರು ವರಿಷ್ಠರಿಗೆ ಮುಟ್ತಕ್ಕಂಥ ಕೆಲಸ. ಇದೇನಿದೆ, ಈ ಅಭಿಯಾನ ಕೇವಲ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ನಡೀತಾ ಇಲ್ಲ. ಇದು ದೇಶಾದ್ಯಂತ ಇರ್ತಕ್ಕಂಥ 543 ಪಾರ್ಲಿಮೆಂಟ್ ಕ್ಷೇತ್ರಗಳಲ್ಲಿ ಕೂಡ ನಡೀತಾ ಇದೆ. ಈಗಾಗಲೇ ಅನೇಕ ರಾಜ್ಯಗಳಲ್ಲಿ ಇದನ್ನು ಮುಗಿಸಿದ್ದಾರೆ. ಈಗ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ನಡೀತಾ ಇದೆ. ಆಗಸ್ಟ್ 15ರೊಳಗಾಗಿ ವರದಿನೂ ಕೊಡಬೇಕು. ಅದ್ರ ಮೇಲೆ ಏನು ನಿರ್ಣಯಗಳನ್ನ ACCನವ್ರು ತಗೋಬೇಕು, ಆ ನಿರ್ಣಯಗಳು ಕೂಡ ತಗೊಳ್ತಾರೆ. ಇವತ್ತು ಅವರು ಅವ್ರದ್ದೇ ಆದ ಅರ್ಜಿಯನ್ನು ಪ್ರಿಂಟ್ ಮಾಡಿದ್ದಾರೆ. ಯಾರ್ಯಾರು ಜಿಲ್ಲಾ ಕಾಂಗ್ರೆಸ್ ಅಧ್ಯಕ್ಷರಾಗೋದಕ್ಕೆ ಇಷ್ಟಪಡ್ತೀರಿ, ಯಾರ್ಯಾರು ಪಕ್ಷದ ಪರವಾಗಿ ಸಂಘಟನೆ ಮಾಡೋದಕ್ಕೆ ತಯಾರಿದ್ದೀರಿ, ಯಾರ್ಯಾರಿಗೆ ಅರ್ಹತೆ ಇದೆ, ಯಾರೋ ಪಕ್ಷವನ್ನು ಮುನ್ನಡೆಸಬೇಕು ಅನ್ನೋ ಇಚ್ಛೆ ಇದೆ, ಅವರೆಲ್ಲರೂ ಕೂಡ ಮುಕ್ತವಾಗಿ ಅರ್ಜಿಗಳನ್ನ ಹಾಕ್ಬೋದು. ಯಾರಿಗೂ ಕೂಡ ಅಡೆತಡೆ ಇಲ್ಲ. ನಾನು ಹೊರಗೆ ಬರೋದಿಲ್ಲ, ಯಾರು ಬರೋದಿಲ್ಲ, ಯಾರು ಹೊರಗೆ ಬರೋದಿಲ್ಲ. ಅರ್ಜಿಗಳನ್ನ ಹಾಕಿದ್ರೆ ಅರ್ಜಿಗಳನ್ನ ತೊಗೊಳ್ತಾರೆ. ಅವ್ರ ಜೊತೆಗೆ ಬಂದಿರ್ತಕ್ಕಂಥ ಸೂರಜ್ ಅವರು ಅರ್ಜಿಗಳನ್ನ ಕೊಡ್ತಾರೆ. ಅರ್ಜಿಗಳನ್ನ ತುಂಬಿ ನೀವು ಅವ್ರ ಕೈನಾಗಾದರೂ ಕೊಡ್ಬೋದು, ಅಥವಾ ನಮ್ಮ ವೀಕ್ಷಕರ ಕೈನಾಗ ಯಾರ ಕೈನಾಗಾದರೂ ಕೊಡ್ಬೋದು. ಇದಿಷ್ಟು ಹೇಳ್ತೇನೆ. ಇದಿಷ್ಟು ಹೇಳಿ ಸಮಯ ಆಗಿರೋದ್ರಿಂದ ನಾವು ವೀಕ್ಷಕರಿಗೆ ಮಾತಾಡೋದು ಕೊಟ್ಬಿಡೋದು. ಅವ್ರು ಮಾತಾಡಿ. ಅದಕ್ಕಿಂತ ಮುಂಚೆ ವೇಣುಗೋಪಾಲ್ ರಾವ್ ಸರ್ ಇದು ಗುಡಿಗೆ ಸ್ಥಾನದಲ್ಲಿತ್ತು. ಗುಡಿ ಶ್ರೀನಿವಾಸ ಸರ್ 164 ಪ್ಲಸ್ ನಂಜುಂಡಪ್ಪ ಅವರ ಪ್ರಕಾರ ಹಿಂದೂಗಳ ಪ್ರದೇಶ. ಇಲ್ಲಿ ಕುಡಿಯೋಕ್ಕೆ ನೀರು ಕೂಡ ತೊಂದರೆ ಇತ್ತು. ನೀರು ಕುಡಿದ್ರೆ ಫ್ಲೋರೈಡ್ ಕನ್ಸೆಂಟ್ ಎಷ್ಟಿತ್ತು ಅಂದರೆ
ಹಲ್ಲುಗಳು ಬೆನ್ನುಗಳು ಕೂಡ ನೋವು ಬರ್ತಕ್ಕಂಥದ್ದು, ಮೂಳೆಗಳು ಸವಿತಕ್ಕಂಥ ಒಂದು ಕಾಲ ಇತ್ತು. ಮತ್ತು ಇಲ್ಲಿ ಹುಣಸೆ ನಾಡು ಅಂತಲೇ ಇದಕ್ಕೆ ಕರೆಯೋದು. ಎಲ್ಲ ಡ್ರೈ ಏರಿಯಾ ಇವತ್ತಿನ ಸರ್ಕಾರ, ಹಿಂದಿನ ಸರ್ಕಾರ ಇಲ್ಲಿರ್ತಕ್ಕಂಥ ಕೆರೆಗಳನ್ನ ತುಂಬಬೇಕು, ಈ ಭಾಗ ನೀರಾವರಿ ಮಾಡಬೇಕು ಅನ್ನೋ ಒಂದು ಪ್ರಯತ್ನ ಕೂಡ ನಡೀತಾ ಇದೆ. ಮುಂದೆ ಅದಕ್ಕೆ ಕೂಡ ನಿಮ್ಮೆಲ್ಲರ ಸಹಕಾರ ಬೇಕು. ಅವರು ಕೂಡ ಅಭಿವೃದ್ಧಿ ಬಗ್ಗೆ ಒಂದು ವರದಿಯನ್ನು ಕೂಡ ತಯಾರು ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಇಷ್ಟನ್ನು ಹೇಳಿ ಇವತ್ತು ಈ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಡಾಕ್ಟರ್ ಶ್ರೀನಿವಾಸ್ ಅವರ ನೇತೃತ್ವದಲ್ಲಿ, ನಮ್ಮ ಬ್ಲಾಕ್ ಕಾಂಗ್ರೆಸ್ ಅಧ್ಯಕ್ಷರ ನೇತೃತ್ವದಲ್ಲಿ, ಎಲ್ಲ ಕಾಂಗ್ರೆಸ್ಸಿನ ಹಿರಿಯ ಮುಖಂಡರ ನೇತೃತ್ವದಲ್ಲಿ ಭಾಳ ಅಚ್ಚುಕಟ್ಟಾಗಿ, ಭಾಳ ಶಿಸ್ತಿನಿಂದ ತಾವು ಇದನ್ನು ಅರೇಂಜ್ ಮಾಡಿದ್ದೀರಿ. ಅದಕ್ಕೋಸ್ಕರ ನಾನು ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಕೂಡ ಜಿಲ್ಲಾ ಕಾಂಗ್ರೆಸ್ ವತಿಯಿಂದ ಧನ್ಯವಾದಗಳನ್ನ ಹೇಳೋದ್ರ ಜೊತೆಗೆ ಈ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಮುಂದುವರಿಸಿ ಅಂತೇಳಿ ನಮ್ಮ ಬ್ಲಾಕ್ ಕಾಂಗ್ರೆಸ್ ಅಧ್ಯಕ್ಷ ಗುರು ಸಿಂಗೇಗೌಡರು ವೆಲ್ಕಮ್ ಮಾಡ್ತಾರೆ. ತದನಂತರ ನೇರವಾಗಿ ನಮ್ಮ ಡಾಕ್ಟರ್ ಶ್ರೀನಿವಾಸ್ ಅವರು 4 ಮಾತುಗಳನ್ನ ಹೇಳ್ತಾರೆ. ಅದಾಗಿದ ಮೇಲೆ ನಮ್ಮ ವೀಕ್ಷಕರು ಮಾತಾಡ್ತಾರೆ. 15 ನಿಮಿಷ ಊಟಕ್ಕಾಗಿ ಬ್ರೇಕ್ ಕೊಡ್ತೀವಿ. ಅದಾಗಿದ ಮೇಲೆ ಇದೇ ಸ್ಥಳದಲ್ಲಿ ಅವರು ಒಂದು ಪಟ್ಟಿಯನ್ನು ಮಾಡ್ತಾರೆ. ಪಟ್ಟಿ ಅಂತ ಹೇಳಿದರೆ ಡೆಸಿಗ್ನೇಷನ್ ಇರ್ತಕ್ಕಂಥ ಯಾರಾದರೂ ಆಗಿರ್ಬೋದು. ಡೆಸಿಗ್ನೇಷನ್ ಅಂತ ಹೇಳಿದರೆ ಯಾವುದಾದ್ರೂ ಒಂದು ಮುಂಚೂಣಿ ಘಟಕನೋ, ಮುನ್ಸಿಪಾಲ್ಟಿನೋ, ಸೊಸೈಟಿನೋ ಏನಾದರೂ ಒಂದು ಅವರು ಆಗಿರಬೇಕು. ಅಂದರೆ ಜವಾಬ್ದಾರಿ ಇರ್ತಕ್ಕಂಥ ಮನುಷ್ಯರು, ಜವಾಬ್ದಾರಿ ಇರ್ತಕ್ಕಂಥ ಕಾಂಗ್ರೆಸ್ನ ನಾಯಕರು. ಅವರು ತಮ್ಮ ಅಭಿಪ್ರಾಯನ 2 ನಿಮಿಷ 5 ನಿಮಿಷ ಅವ್ರು ಎಷ್ಟು ಕೇಳ್ತಾರೆ ಅಷ್ಟನ್ನು ಸ್ಪಷ್ಟವಾಗಿ ಹೇಳ್ರಿ. ಅಲ್ಲಿ ಯಾರು ಕೂಡ ಇರೋದಿಲ್ಲ, ನಾನು ಇರೋದಿಲ್ಲ, ನಮ್ಮ ರಾಜ್ಯದ ವೀಕ್ಷಕರು ಕೂಡ ಇರೋದಿಲ್ಲ. ವೇಣುಗೋಪಾಲ್ ರಾವ್ ಒಬ್ಬರೇ ಇರ್ತಾರೆ. ಅವರ ಕಾರ್ಯದರ್ಶಿಗಳು ನೋಟ್ ಮಾಡೋದಕ್ಕೆ ನಮ್ಮ ಸೂರಜ್ ಅವರು ಇರ್ತಾರೆ. ಅವ್ರು ಬಿಟ್ಟು ಇನ್ಯಾರೂ ಇರೋದಿಲ್ಲ. ಪಟ್ಟಿ ಮಾಡ್ತಕ್ಕಂಥ ಜವಾಬ್ದಾರಿ ಜಿಲ್ಲಾ ಕಾಂಗ್ರೆಸ್ ಅಧ್ಯಕ್ಷರು, ಬ್ಲಾಕ್ ಕಾಂಗ್ರೆಸ್ನ ಅಧ್ಯಕ್ಷರುಗಳು, ಸ್ಥಳೀಯ ಶಾಸಕರು. ಅದಕ್ಕೆ ನಾನು ಹೇಳಿದ್ದೀನಿ, ಪಟ್ಟಿಗಳನ್ನ ಯಾರಿಗೂ ತೋರ್ಸೋಕೆ ಹೋಗ್ಬೇಡ್ರಿ, ಯಾರಿಗೂ ಹೇಳೋಕ್ಕೆ ಹೋಗ್ಬೇಡ್ರಿ. ನೀವು MLAಗಳು, ಇಬ್ಬರು ಯಾರಿದ್ದೀರಿ ಬ್ಲಾಕ್ ಕಾಂಗ್ರೆಸ್ ಅಧ್ಯಕ್ಷರುಗಳು ಡೆಸಿಗ್ನೇಷನ್ ಪ್ರಕಾರ ಹೊಸಳ್ಳಿ ಬ್ಲಾಕಿಗೆ ಯಾರು, ಇದಕ್ಕೆ ಯಾರು ಪಟ್ಟಿಯನ್ನು ಮಾಡಿರಿ. ಸಮಯ ಸಿಕ್ಕರೆ ಇನ್ನು ಯಾರಾದರೂ ಮಾತಾಡೋದಿದ್ರು ಮಾತಾಡಿ, ಯಾರಿಗೂ ಬೇಡ ಅಂತ ಹೇಳೋಕೆ ಹೋಗ್ಬೇಡ್ರಿ. ನಾವು ಮಾತನ್ನು ಹೇಳಿದ್ದೀವಿ. ಅದಕ್ಕೆಲ್ಲ ತಾವು ಪ್ರಿಪೇರ್ ಆಗಿರಿ. ಈಗೆಲ್ಲ ನಾನು ತಿಳಿದ ಮಟ್ಟಿಗೆ ತಾವು ಊಟ ಮಾಡಿದಿರಿ ಅಂತೇಳಿ ಅಂದ್ಕೊಂಡಿದ್ದೀನಿ. ಮಾಡಿರ್ಬೋದು, ಇನ್ನು ಮಾಡೋರಿದ್ದಾರೆ. ಅದಕ್ಕೆ ಕಾರ್ಯಕ್ರಮ ಲೇಟ್ ಮಾಡೋದು ಬೇಡ. ಮತ್ತೊಮ್ಮೆ ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಕೈ ಮುಗಿದು ಈ ವೇದಿಕೆಯನ್ನು ನಮ್ಮ ಬ್ಲಾಕ್ ಕಾಂಗ್ರೆಸ್ ಅಧ್ಯಕ್ಷರಿಗೆ ಬಿಟ್ಟುಕೊಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ಜೈ ಕಾಂಗ್ರೆಸ್. ಶಿವಣ್ಣ ಅವರಿಗೆ ಧನ್ಯವಾದಗಳು. ಈಗ ಈ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಸೂರಜ್ ತಿವಾರಿ TNCC ಸೆಕ್ರೆಟರಿ ಅವರನ್ನು ಕೂಡ ಒಂದು ಸಂದರ್ಭದಲ್ಲಿ ಸ್ವಾಗತ ಕೊಡ್ತಾ ಇದ್ದೀವಿ. ಅದೇ ರೀತಿಯಾಗಿ ನಮ್ಮನ್ನೆಲ್ಲರ ತಿರುಪತಿ ಕೂಟಗಿ ವಿಧಾನಸಭಾ ಮಾಜಿ ಶಾಸಕರು, ಜಿಲ್ಲಾ ಕಾಂಗ್ರೆಸ್ ಅಧ್ಯಕ್ಷರಾಗಿರ್ತಕ್ಕಂಥ ಕೂಟಗಿ ಪಟ್ಟಣಕ್ಕೆ ಆಗಮಿಸಿರ್ತಕ್ಕಂಥ ಗೌರವದ ACC ವೀಕ್ಷಕರಾಗಿರ್ತಕ್ಕಂಥ ವೇಣುಗೋಪಾಲ್ ಸರ್ ಅವರಿಗೆ ಕೂಟಗಿ ಬ್ಲಾಕ್ ಕಾಂಗ್ರೆಸ್ ವತಿಯಿಂದ ಸ್ವಾಗತವನ್ನು ಕೊಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಅದೇ ರೀತಿಯಾಗಿ ಅವರಿಗೆ ಸಹಕಾರವನ್ನು ಬಂದಿರತಕ್ಕಂಥ ಹೇಳಿದರೆ ಅದನ್ನು ಅನ್ಯತಾ ಭಾವಿಸ್ತಾರೆ.